ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 25వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి నా అవగాహన మేరకు ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కుజ శుక్రగ్రహాలు, 4వ స్థానంలో రవి, బుధ, శని గ్రహాలు, 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో గురువు, అలాగే 10వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాలని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి మంచి అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. రాశి అధిపతి తృతీయంలో ఉచ్చ స్థితిలో ఉండడం అనేది ఒక విశేషం అయితే, శుభగ్రహమైన శుక్రునితో కూడా కలిసి ఉండడం మరొక విశేషం. అలా అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. అయితే ఆలోచన తీరు అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే చాలా త్వరితగతిన చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ అవి అనుకూలమైన ఫలితాలు ఇచ్చే పద్ధతిలోనే ఉంటాయి. అలాగే ధనయోగాదులు బాగా ఉంటాయి. మనం చేసే వృత్తి వ్యవహారాదులు, వ్యాపారాదులు మొదలైన విషయాల్లో అనుకూలత బాగా ఉంటుంది. ధనయోగాదులు పెరుగుతాయి. ధన సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఎక్కువగానే ఉన్నది. అనుకోకుండా ధనం లభించే అవకాశం కూడా బాగానే ఉంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అందరితోటి కూడా సరైన విధానంలో అనుకూలంగా ఉండగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. అయితే అటువంటి స్థితిగతులు ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అనుకూలతనే చూపిస్తాయి. అలాగే కొత్తగా నేర్చుకునే విషయాల్లో ఏదైనా అనుకూలపడతాయి. అలా కొత్త కోర్సులు తీసుకునేవాళ్ళు, కొత్తగా విద్యాభ్యాసం చేసేవాళ్ళు, కొత్తగా ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, విద్యార్థులకి ఇంకా బాగా అనుకూలంగా ఉంది. విద్యా విషయాల్లో మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఈ వారం చాలా అనుకూలతని చూపిస్తుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకూలత ఉన్నది. అలాగే అందరూ కూడా అనుకూలంగానే మనతో ప్రవర్తించే విధానం బాగుంటుంది. శత్రు సంబంధించిన ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారిపోతారు. అలాగే మంచి అనుకూలమైన స్థితి, మనకి ఈ వ్యక్తుల ద్వారా అనుకూలమైన స్థితి లేదేమో అనుకున్నా కానీ అందరితో కూడా సహకారం బాగానే కుదురుతుంది. ముఖ్యంగా బంధుమిత్రుల సహకారం అనుకూలమైన స్థితిలోనే ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఇంకా బాగుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే మనం ఏదైనా పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు వస్తాయి. కానీ సమయం సందర్భం చూసుకొని మన అంచనాలకి తగినటువంటి విషయాల్లో
మన ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకొని దాని ప్రకారం పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అలాగే భాగ్య స్థితి అనుకూలత ఎక్కువగా ఉంది. భాగ్యం వృద్ధి అవుతుందని తెలుస్తుంది. మనం ఎక్కడైనా షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అలాంటి చోట పెట్టిన పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. అలాగే ఉద్యోగ స్థితిలో, ఉద్యోగ వ్యవహారాదుల్లో అన్ని రకాల గుర్తింపు, గౌరవం, కీర్తి కలుగుతుంది. మంచి హుషారుగా ఎప్పటికంటే ఎక్కువ సంతోషంగానే ఉంటుంటారు. మంచి హుషారుగానే చేసే పని సంతృప్తిగా చేయగలుగుతారు. మనం వృత్తి, ఉద్యోగ వ్యవహారాది, వ్యాపారాదుల్లో మనకి సంతృప్తి, చేసిన పనికి కలిగినటువంటి సంతృప్తి ఉంటుంది. అలాగే మనం చేసిన పనికి గుర్తింపు కలుగుతుంది, గౌరవం కలుగుతుంది. అలా మంచి లాభసాటిగానే అన్ని వ్యవహారాలు చక్కబడుతూ ఉంటాయి. అలాగే ఎప్పటిదో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ఈ వారంలో మొదలు పెడితే పూర్తి చేస్తారు. అలా అన్ని రకాల విషయాల్లో కూడా మంచి చురుకుగా ఉండగలుగుతారని తెలుస్తుంది. ఆర్థిక లాభం బాగుంటుంది. అలాగే మనం చేసిన ఖర్చులు, చేయాల్సిన ఖర్చులు అన్నీ కూడా ఒక అనుకూలమైన స్థితినే చూపిస్తున్నాయి. సాధారణమైన ఖర్చులే ఉంటాయి, పెద్దగా ఇబ్బందికరమైనటువంటి కొత్త కొత్త ఖర్చులు వచ్చి పడవు. కానీ ముఖ్యమైన విషయాలు కొన్ని కలవరపెడతాయి. అయితే అటువంటి ముఖ్యమైన విషయాలంటే బంధుమిత్రుల సంబంధమైన విషయాలలో ఆరోగ్య సమస్యలు బయటపడినప్పుడు, ఆరోగ్య స్థితిగతుల్ని గమనించినప్పుడు కొంత కలవరపాటు, ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు చిన్ననాటి స్నేహితుల్ని కలవగలుగుతారు. ఆర్థికమైన ఖర్చులు సాధారణంగా ఉంటాయి, పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉండదు. సరే, మొత్తం మిశ్రమ ఫలితాలు, శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పుకోవాలి. ఈ వృశ్చిక రాశి వారు ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం కనకదుర్గా మాతని అర్చించటం, పూజించటం, నమస్కరించుకోవడం మొదలైన విషయాల వల్ల ఇంకా మంచి అనుకూలతని పొందగలుగుతారని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.